మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఎంత అద్భుతమైన మాటలు! దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనము ఆరాధిస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు, విశ్వాసముంచిన దేవుడు, నిరీక్షణ కర్తయగు దేవుడు. ఎలా ఆయన నిరీక్షణ కర్తయగు దేవుడు అయ్యాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభులవారు పరలోకము నుండి మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో ఆయన మనందరి కొరకు గాయములు పొంది రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినాన్న పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళుచు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళతానని ఒక అద్భుతమైన మాట తెలియచేశాడు. అలా తెలియచేసినటువంటి క్రమంలో ఈ లోకములో ఉన్నటువంటి విశ్వాసిగా ఈరోజు గుడ్ ఫ్రైడే జరిపించుకుంటున్న మనము ఏం కలిగి ఉండాలి? దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము ద్వారా మనకు సమస్త ఆనందము సమాధానముతోనూ దేవుడు మనలను నింపుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో నిరీక్షణకర్తయగు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మీరు కుటుంబాలు నింపబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.